నమస్కారం. మహాభారతమనగానే మనకు టక్కున గుర్పొచ్చేది పాండవులు, అలాగే ధర్మస్థాపన కోసం వాళ్లు చేసిన ఆ మహాసంగ్రామం కదా. అయితే అసలి కథకు ప్రాణమైన ఆ మహావీరులు ఎలా పుట్టారు, వాళ్ల జననం వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన రహస్యమేంటి? ఈ విశ్లేషణలో ఆ అద్భుతమైన కథను మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక శక్తివంతమైన మంత్రం, శాపగ్రస్తుడైన ఒక రాజు, దానికి తోడు 5గురు మహావీరుల దివ్య జననం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇది కేవలం ఒక మామూలు వాక్యం కాదు, మొత్తం మహాభారత కథనే మలుపు తిప్పే ఒక అద్భుతమైన ఘట్టం. అసలు ఒకే ఒక్క మంత్రం ఒక సామ్రాజ్యం తలరాతను ఎలా మార్చేసిందో మనమిప్పుడు వివరంగా చూద్దాం. భాగం 1. కుంతికి దక్కిన అరుదైన వరం. అసలు ఈ కథంతా హస్తినాపురం మహారాణి కుంతిదేవి యవ్వనంలో ఉన్నప్పుడు మొదలవుతుంది. ఆమె ఆ సమయంలో దుర్వాస మహర్షికి ఎంతో ఓపికగా, శ్రద్ధగా సేవలు చేసింది. దానికి మెచ్చి ఆయన ఒక అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని వరంగా ఇచ్చారు. దాని విధానమేంటంటే, ముందుగా మహర్షికి సేవ చేయడం, దాని ఫలితంగా మంత్రోపదేశం పొందడం. ఆ మంత్రంతో ఏ దేవుడినైనా ఆవాహన చేస్తే వారు వెంటనే ప్రత్యక్షమై సంతానాన్ని ప్రసాదిస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, సృష్టి నియమాలను సైతం శాసించగల అపారమైన శక్తి ఇది. ఒక యువతి చేతిలో ఇంతటి శక్తి ఉంటే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా. భాగం 2. సూర్యపుత్రుడు కర్ణుడు. మరి అంత గొప్ప వరం దొరికినప్పుడు అసలది నిజంగా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చెయ్యాలనే సహజమైన కుతూహలం ఎవరికైనా వస్తుంది కదా. కుంతికి కూడా అలాగే అనిపించింది. ఆ కుతూహలమే ఎవరూ ఊహించని ఒక గొప్ప యోధుడి జననానికి దారితీసింది. కేవలం పరీక్షించడం కోసం కుంతి సూర్యభగవానుణ్ణి ఆవాహన చేసింది. ఇంకేముంది, తక్షణమే సూర్యుడు ప్రత్యక్షమై మహావీరుడైన కర్ణుడిని ప్రసాదించాడు. కాని అప్పటికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, ఆ బిడ్డ గురించి ఎవరికీ చెప్పలేని నిస్సహాయత. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది. మాతృప్రేమను చంపుకుని ఆ పసికందును నదిలో వదిలేయాల్సి రావడం నిజంగా చాలా హృదయ విదారకమైన విషయం. అప్పుడుగాని కుంతికి అర్థం కాలేదు, తన చేతిలో ఉన్న వరం ముందే ఊహించని ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని. అయితే మరి అప్పటికి భయంతో వదిలేసిన ఆ మంత్రాన్ని మళ్ళీ ఎందుకు వాడాల్సి వచ్చింది? శాపగ్రస్తుడైన ఒక మహారాజు తన రాజ్య భవిష్యత్తునో ఎలా కాపాడుకోగలడు? ఇది కథలో ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. రాజ్యాన్ని నడిపించడానికి వారసులే లేకపోతే వచ్చే ఆ సంక్షోభాన్ని వాళ్లు ఎలా దాటారో ఇప్పుడు మనం చూద్దాం. భాగం 3. పాండురాజ శాపం, దానికి పరిష్కారం. కుంతీదేవికి హస్తినాపుర మహారాజు పాండురాజుతో వివాహం జరిగిన తర్వాత ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకునేలోపే పాండురాజుకు ఒక భయంకరమైన శాపం తగులుతుంది. ఆ శాపం వల్ల ఆయన ఎప్పటికీ సంతానాన్ని పొందలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి ఆలోచించండి, రాజ్యాధికారం చేపట్టడానికి వారసులే లేని అత్యంత నిస్సహాయ స్థితి అది. సరిగ్గా అప్పుడే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం కుతూహలం వల్ల వాడి ఒక పెద్ద రహస్య సమస్యగా మారిన ఆ మంత్రం ఇప్పుడదే రాజ్యరక్షణకు ఒక దివ్యౌషధంగా మారింది. ఆ అద్భుత శక్తి ఇప్పుడు పాండురాజు శాపానికి ఏకైక పరిష్కారం. అందుకే తన భర్త కోసం, కురువంశం కోసం ఆ మంత్రాన్ని ఒక రాజప్రయోజనం కోసం ఉపయోగించాలని కుంతి నిర్ణయించుకుంది. ఇప్పుడు మనం కథలో అత్యంత ఉత్సాహభరితమైన ఘట్టంలోకి వచ్చేశాం. భాగం 4. 3 దేవుళ్ళు, 3 పాండవులు. వాళ్ల దగ్గర ఉన్నది ఒకే ఒక్క మంత్రం. కాని రాబోయే రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించడానికి రకరకాల లక్షణాలున్న నాయకులు కావాలి. అందుకే ఆ మంత్రాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా వాడారు. ముందుగా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించే ఒక గొప్ప పాలకుడు కావాలి కాబట్టి కుంతి యమధర్మరాజును ఆవాహన చేసి సత్యం, ధర్మం మూర్తీభవించిన యుధిష్ఠిరుణ్ణి ప్రసాదంగా పొందింది. ఆ తర్వాత రాజ్యాన్ని నలుదిక్కులా శత్రువుల నుండి రక్షించడానికి అపారమైన బలం కావాలి. అందుకే వాయుదేవుడి ద్వారా మహాబలశాలి అయిన భీముడిని పొందింది. ఇక ఎలాంటి శత్రువునైనా ఎదిరించడానికి గొప్ప యుద్ధ నైపుణ్యం కావాలి కదా. దానికి ఏకంగా ఇంద్రుడినే ఆవాహన చేసి మహాధనుర్ధారి అర్జునుడిని పొందింది. చూశారా, ఒక్కో దేవుడు ఒక్కో అత్యుత్తమ లక్షణాన్ని ఈ సోదరులకు ఎలా ప్రసాదించారో. భాగం 5. మాద్రీ కుమారులు, ఆ కవలలు. పాండురాజుకు కుంతీతోపాటు మాద్రి అనే మరో భార్య కూడా ఉందన్న విషయం మనకు తెలిసిందే.
ఇక్కడ కుంతిదేవి ఎంతో నిస్వార్థంతో రాజ్యం భవిష్యత్తు కోసం తన దగ్గరున్న ఆ మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించింది. అయితే ఈ ఇద్దరు తల్లుల ఆలోచనా విధానంలో ఉన్న వైవిధ్యాన్ని మనమిక్కడ గమనించవచ్చు. కుంతిదేవి ఒక్కో ప్రత్యేక లక్షణం కోసం వేర్వేరు దేవుళ్లను వరుసగా ఆవాహన చేస్తే మాద్రి చాలా విభిన్నంగా ఆలోచించింది. ఆమె అశ్విని దేవతలను ఆవాహన చేసింది. అశ్విని దేవతలు జంటగా ఉంటారు కాబట్టి మాద్రికి ఒకేసారి నకుల, సహదేవులు అనే కవళలు జన్మించారు. వాళ్ళిద్దరూ అద్భుతమైన రూపం, జ్ఞానమున్నవాళ్లు. అలా ఈ అద్భుతమైన 5 మహావీరుల జననం పూర్తయింది. ఇక చివరి ఘట్టం భాగం 6 ధర్మస్థాపన మరియు సందేశం. ఇలా దేవతల అనుగ్రహంతో పుట్టిన ఈ 5 అన్నదమ్ములు కలిస్తే అదొక అజేయమైన శక్తి. అసలు పాండవులంటే పాండురాజుకు దైవానుగ్రహం వల్ల జన్మించిన ఈ 5 దివ్యపుత్రులే. ప్రపంచంలో వీరికి ఉన్న స్థానం సామాన్యమైనది కాదు. అడుగడుగున ఎన్నో అడ్డంకులు, కష్టాలు, సవాళ్లు వాళ్లు ఫేస్ చేశారు. కాని అవన్నీ ఎందుకు? ఒక ఉన్నతమైన లక్ష్యం కోసమే. అదే మహాభారతంలో అత్యంత కీలక పాత్ర పోషించి నశించిపోతున్న ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం. వాళ్ల ఆ అద్భుతమైన జననం వెనుక ఉన్న అసలైన విశ్వవ్యాప్తి ఉద్దేశ్యం ఇదే. మనం ఈ మూల కథ నుండి తీసుకోవాల్సిన ముఖ్యమైన సారాంశం ఒకటుంది. ఈ కథ కేవలం ఒక రాజవంశం పుట్టుక గురించి మాత్రమే కాదు. ఇది దుర్వాస మహర్షి పట్ల కుంతి చూపిన ఆ అచంచలమైన భక్తికి, అలాగే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే ధర్మాన్ని పాటించాలనే వాళ్ల తపనకు ఒక గొప్ప ప్రతీక. అంతేకాకుండా మానవ ప్రయత్నం దాటిపోయినప్పుడు ఆ దైవిక జోక్యంపై మనిషికుండాల్సిన సంపూర్ణ విశ్వాసాన్ని కూడా ఇది మనకు చెప్తుంది. ఈ శాశ్వతమైన విలువల వల్లే పాండవులు చరిత్రలో అలా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ విశ్లేషణను మనం ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. ఇక్కడ చూసినట్లు ధర్మాన్ని రక్షించే మహావీరుల జననాల వెనుక ఇంతటి దైవానుగ్రహం ఉంటే, మరి వారు ఎదుర్కోవలసిన ప్రతినాయకుల జననాల వెనుక ఉన్న శక్తులేమిటి? పాండవులు ఇంతటి దివ్య శక్తులతో జన్మిస్తే వాళ్లను అడుగడుగునా ఎదిరించి ఒక మహాసంగ్రామానికి దారితీసిన ఆ కౌరవుల జననం వెనుక ఉన్న పరిస్థితులెలాంటివి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన